హాయ్ వెల్కమ్ టు స్టార్ కిడ్స్. సో ఈరోజు మనం స్కూల్కి వచ్చేసి వెస్లీ కోయెడ్ హై స్కూల్కి వచ్చేసాము. ఐ హోప్ సౌండ్ వినబడట్లేదు. సే హాయ్. సైలెంట్. సో ఈరోజు మనం 4 కిడ్స్తో గేమ్ స్టార్ట్ చేయబోతున్నాము. ఐ హోప్ ఇది ఎపిసోడ్ 2. లాస్ట్ ఎపిసోడ్ మనం చాలా ఎనర్జెటిక్గా ఫినిష్ చేసాము. విన్నర్ కూడా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ చాలా ఎనర్జెటిక్గా ఉన్న కిడ్స్ని తీసుకొచ్చాము విత్ టీచర్స్ కూడా ఉన్నారు. కిడ్స్ అయితే చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు ఈ స్కూల్లో. షెల్ వి ఇంట్రడ్యూస్ చేద్దాము. ఫస్ట్ కిడ్, ఏం పేరు నీ పేరు? హర్షవి. గట్టిగా. హర్షవి. ఓకే, నైస్ నేమ్. ఏ క్లాస్? 3rd క్లాస్. ఓకే, నీ పేరు ఏం పేరు? ఐసా. ఐసా. ఏ క్లాస్? 3rd. 3rd క్లాస్. నీ పేరు? కొనేన్. ఏ క్లాస్? 1st. వావ్. శ్రావిక. గట్టిగా. శ్రావిక. గట్టిగా. శ్రావిక. ఏ క్లాస్? 4th క్లాస్. వావ్, నైస్. సో దే ఆర్ రెడీ టు ప్లే గేమ్. ఇప్పుడు మనము గేమ్ ఆడబోతున్నాము. అర్థమవుద్దా? ఓకే, చూద్దాం. లెట్ స్టార్ట్ ఎపిసోడ్. ఫస్ట్ గేమ్ పేరు వచ్చేసి బ్లాస్టింగ్ ద బెలూన్. ఈ బెలూన్ అనేది వీళ్ళ ఇట్లా వాళ్ళు సైడ్స్కి ఉంటారు, మిడిల్లో మనం పెడతాము. ఎవరు ఎన్ని బ్లాస్ట్ చేస్తే వాళ్ళకి అన్ని పాయింట్స్ వస్తాయి, వాళ్ళు ఎక్కువ పాయింట్స్ గెలవచ్చు అనమాట. ఇలా పెడతా, మీరు గట్టిగా ప్రెస్ చేసి బ్లాస్ట్ చేయాలి. ఓకేనా? హ్యాండ్స్ యూజ్ చేయొద్దు. ఇట్రా అని కొంచెం ఇట్రా. హ్యాండ్స్ యూజ్ చేయొద్దు. దగ్గర రా. ఓకేనా? ఎంత 1 minute టైం కదా. ఓకేనా? మీకు 60 seconds టైం ఇస్తా. 60 secondsలో ఎన్ని బాల్స్ బ్లాస్ట్ చేస్తే అన్ని పాయింట్స్ అనమాట. ఓకేనా? సో అనిమోట్స్, గెట్ సెట్స్, గో. గట్టిగా పుష్ చేయి. తినలేదా? లంచ్ చేయలేదు ఈరోజు. ఇంకా పుష్ చేయట్లేదు నువ్వు. హ్యాండ్స్ ఇలా పెట్టుకోవచ్చు, కావాలంటే పెట్టుకొని బ్లాస్ట్ చేయొచ్చు. లేదు, అది వచ్చేసింది. అది మీ ఫేవరెట్ టీచర్ వాళ్ళు తలుచుకొని గట్టిగా బ్లాస్ట్ చేసుకోండి. అయిపోయింది. మీ ప్రిన్సిపాల్ మేడం తలుచుకోరు, గట్టిగా పగిలిపోతుంది. అయిపోయింది. 3 గట్టిగా. పగిలిపోయింది. ఇంకా గట్టిగా. ఇంకా కొంచెం. ఓకే, గట్టిగా ట్రై. పగిలిపోయింది. ఇంకా గట్టిగా. డూ మోర్. పగిలింది. అయిపోయింది. ఇంకా గట్టిగా. టైం 3, 2, 1 గో. స్టాప్. సో సాడ్. వెల్ ప్లే. క్లాప్ గైస్. ఐ హోప్ చాలా కష్టపడి ఫస్ట్ గ్రూప్ వాళ్ళు గట్టిగా ఆడారు, కాకపోతే బ్లాస్ట్ చేయలేకపోయినారు. ఇప్పుడు సెకండ్ గ్రూప్ వాళ్ళని చూద్దాము. చాలా వీళ్ళు ఎనర్జెటిక్గా ఉన్నట్టు అనిపిస్తున్నది. మరి తిన్నారా? లంచ్ చేసిరా మీరు? ఏం తిన్నారు? చికెన్ తిన్నారా? మధ్యలో బెలూన్ పెడతా. టైం స్టార్ట్ చేస్తే 60 secondsలో మీరు బ్లాస్ట్ చేయాలి. ఓకేనా? 3, 2, 1 గో. స్టార్ట్. అది కొంచెం నువ్వు నువ్వు మొత్తం ఏమైనా బయట పడేస్తున్నావు. బ్లాస్ట్ అయిపోయింది. ఇండియా బౌండరీ దాటింది. పగిలిపోతుంది. వచ్చింది. క్లాప్స్ కూడా ఎంకరేజ్ చేయొచ్చు మీరు. చాలు ఒక్కసారి చాలు. కొట్టమంటే రాత్రి దాకా కొట్టేటట్టున్నారు. అయిపోయింది బ్లాస్ట్. ఇంకొంచెం నేను ఒక్క నిమిషం బ్లాస్ట్. గట్టిగా పుష్ చేయి. గట్టిగా కింద పడ్డా పర్లేదు, పుష్ చేయి. పాయింట్ రావాలి కదా మనకి. గట్టిగా. అయిపోయింది. 6 కొడుతుర్రు. అది 4 కొట్టేసారు. ఇంకేం కొట్టారు? గట్టిగా. అది కుర్చీ వేపియాలి ఇద్దరికి. బాల్ కొట్టండి మేడం అంటే 10, 9, 8. గట్టిగా. ఇంకా గట్టిగా. అయిపోయింది. పగిలింది. టైమ్ అప్. సో ఐ హోప్ మనం చాలా కష్టపడ్డాము. కిడ్స్ చాలా ప్లాన్ చేశారు, పకడ్బందీగా ప్లాన్ చేసి దే విల్ ప్లే, బట్ దే మిస్ పాయింట్స్. ఫస్ట్ రౌండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినా కానీ పాయింట్స్ అనేది మిస్ అయిపోయింది. సో వీఆర్ గోయింగ్ ఫర్ సెకండ్ రౌండ్. సో ఇప్పుడు సెకండ్ రౌండ్లో వచ్చేసి కాంపిటీషన్ ఏంటంటే బిస్కెట్స్ ఇష్టమా మీకు? బిస్కెట్స్ అంటే ఇష్టమా? సో మనం ఏం చేస్తామంటే బిస్కెట్స్ ఇస్తాము. ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళు విన్నర్స్ అనమాట. ప్యాకెట్స్ ఓపెన్ చేసుకోవాలి. ఆగమాం తినొద్దు. మిగులు తిండి తీసుకెళ్దామని థాట్ పెట్టుకోవద్దు. ఇక్కడ తినాలి. ఓకేనా? 60 seconds టైం ఇస్తా, ఫాస్ట్గా తినాలి. ఆగండి రే, చింపకండి రా. అప్పుడే ఎందుకురా భయపట్టిస్తారు.
ఓకే 3, 2, 1 గో. అయిపోయింది తిను. ఏమైంది తిను? ఏమైంది? ఫాస్టింగ్ చేస్తుర్రా? ఆమె షైగా ఫీల్ అవుతుంది. ఆమె ఫ్రెండ్స్కి ఇస్తావా నా పెట్టి? అయిపోయింది. ఏంది మేడం మరి ఇంత షైగా ఫీల్ అవుతుంది? అదే మేమైతే నా 2 జోబులు పెట్టుకొని మిగతా తినేటోళ్ళం. అది మీ ఫ్రెండ్ ఓరియో బిస్కెట్ ఇప్పిస్తా అంటుంటే ప్రస్తుతానికి గుడ్డే తోటి అడ్జస్ట్ చేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 గో. స్టాప్. సో ఇప్పుడు మనం చూద్దాము. సక్సెస్ఫుల్లీ తిన్నారు. ఎన్ని తిన్నావు? 4, 3.5 ఉన్నాయి. నువ్వు ఎన్ని చెప్పు? సో ఇంకా రన్నింగ్లోనే ఉంది బండి. ఇక్కడ ఒకటి ఉంది. ఐ హోప్ నువ్వెన్ని? 3 సక్సెస్ఫుల్లీ 3 కంప్లీటెడ్. 3. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక ప్యాకెట్లో ఎన్ని బిస్కెట్లు వచ్చినా నేను కౌంట్ చేయలేదు. బట్ మా డైరెక్టర్ ఏం చెప్తున్నా అంటే 7 పీసెస్ వచ్చాయి. ఆ 7 పీసెస్లో ఈ అమ్మాయి 3 ఉంచింది, ఈ అమ్మాయి 1. సో షీఈస్ ద 10 పాయింట్స్. 10 విలన్ కాదురా, 10 పాయింట్స్ వచ్చినాయి ఈ అమ్మాయికి. తినకి 5 పాయింట్స్ వచ్చినాయి అండ్ షీ గాట్ 5 పాయింట్స్. షీ ఆల్సో గాట్ 5 పాయింట్స్. ఈమె ఏం ఆలోచిస్తుంది అంటే మిగతా 3 ఇంటికి తీసుకెళ్ళాలా, ఇక్కడ మీకు ఇచ్చేయాలని ఆలోచిస్తుంది. టెన్షన్ పడకు, ఆ 3 నీకే. ఇంటికి వెళ్ళి తిను, నీకు కూడా ఆ 3 నీకే. ఈమె తినేసి నాను అది ఈమె ఆలోచిస్తుంది. ఇంటికి వెళ్ళి నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత తిన్నికి లేవు నాకు అని ఆలోచిస్తుంది. సో సక్సెస్ఫుల్లీ సెకండ్ రౌండ్ కంప్లీట్ చేశారు. 10 పాయింట్స్ అయిపోయి క్లాప్స్ కొట్టవచ్చు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వెల్ సో ఇంత సక్సెస్ఫుల్గా 2 గేమ్స్ కంప్లీట్ చేశారు. మనం ఇప్పుడు థర్డ్ గేమ్లోకి వచ్చేసి ఇంకా ఎనర్జెటిక్ ఉండాలని చెప్పేసి బాయ్స్ని సెలెక్ట్ చేసుకున్నాము. నేమ్ ఏంటి నీ పేరు? శ్రీవత్స. గట్టిగా. శ్రీవత్స. నీ పేరు? చైతన్య. మళ్ళీ గట్టిగా చెప్పలడ్డు. చేతన్. నైస్ నేమ్. యశ్వంత్. అక్షిత్. సో ఇప్పుడు మన 4 ఎనర్జెటిక్ కిడ్స్ వచ్చేసి స్టార్ కిడ్స్లో నుంచి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసిన గర్ల్స్కి వచ్చేసి వాళ్ళని సపరేట్ పక్కకు పెట్టినాము. ఇప్పుడు నెక్స్ట్ 3rd, 4th వీళ్ళు ఆడతారు. ఎంత ఎనర్జెటిక్గా ఆడతారు, ఎలా ఆడతారు అని చెప్పేసి మనం చూద్దాము. సో గేమ్ రూల్ వచ్చేసి 10 బాల్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి నేను కొడతా, మీరు అక్కడ పట్టుకొని ఉండాలి. ఎవరు వెళ్తారు ఫస్ట్? అశ్వినే కదా పేరు? అక్షిత్. అక్కడికి వెళ్ళి చూపిస్తా. సో ఇక్కడ నుంచి నేను 10 బాల్స్ అనేది బీట్ చేస్తా. యూ షుడ్ క్యాచ్ ఫ్రమ్ దేర్. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి బాల్ని ఇక్కడ నుంచి బీట్ చేస్తా. నువ్వు 10 బాల్స్ అనేది క్యాచ్ చేయాలి. బాల్కి 10 పాయింట్స్. ఓకే. త్రీ, 2, 1 గో. క్యాచ్. అది అదే 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 క్యాచ్. అది 360 degrees రొటేషన్ ఆడుతున్న వాళ్ళు. క్లాప్స్ గాయ్స్. అది వావ్. మళ్ళీ క్లాప్స్ కొట్టండి, పడేసింది కదా. ఎంకరేజ్మెంట్ ఇవ్వండి అన్న, ఎంకరేజ్మెంట్ వస్తే వాడతారు కదా. లేదు అది పాయింట్ రాదు, అది రిమూవ్ పాయింట్. రన్ పర్లేదు, 4 పాయింట్స్ వచ్చాయి బాబుకి. ఓకే. పాయింట్ రా. 5 పాయింట్స్. ఆ బాల్ ఇప్పుడు మనం చూసినట్టయితే అతి కష్టం మీద ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్లో కంప్లీట్ అయిన తర్వాతకి థర్డ్ రౌండ్లో మనము న్యూ ప్లేయర్స్ని తీసుకున్నాం కాబట్టి ఇందులో అక్షిత్ వచ్చేసి 5 పాయింట్స్ సక్సెస్గా కంప్లీట్ చేశాడు. 5 అంటే 50 పాయింట్స్. చప్పర్లు కొట్టి ఎంకరేజ్ చేయండి అన్న, చాలు. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి నీ పేరేం పేరు? శ్రీవర్ష. సో 3, 2, 1 గో. స్టార్ట్ అండ్ మోడ్స్. అది కూర్చోను అన్న. రన్. వెల్ డన్. వినవాడతలో చప్పట్లు. అది క్యాచ్. క్యాచ్.
అది రన్ చేయట్లేదు, నువ్వు ఉరకాలి. సో సాడ్. 3-4 కాదు, ఒకటి ఇప్పుడు పడిపోయింది రా కిందికి. 3 రన్. ఇప్పుడు 4. జస్ట్ మిస్. వావ్, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సక్సెస్ఫుల్గా థర్డ్ షో కంప్లీట్ చేశాడు సిఆర్ షా. 40 పాయింట్స్ వచ్చాయి, 4 balls. క్లాప్స్ కొట్టండి గైస్, ఎంకరేజ్ చేయండి. కొంచెం నవ్వేం కాదు, టీచర్లు కూడా చప్పలు కొట్టారు కాబట్టి 4 points కంప్లీట్ చేశాడు. ఇంతకు పర్సన్ ఏమో 5 points, ఇప్పుడు ఇతనికి 4 points, 40 points. సో ఇప్పుడు ఏం పేరు? రైడర్ యశ్వంత్. ఓ రైడరా యశ్వంతా? యశ్వంత్ రైడర్. వావ్, నైస్ నేమ్. సో తెలిసే బాల్స్ పట్టుకోవాలి, ఇంటెలిజెంట్ బాయ్. నన్ను గాల్లో పట్టుకో, జాగ్రత్త. సో సాడ్. అది ఆడు, ఫుట్బాల్ ఆడు. క్యాచ్. అదే కాన్సన్ట్రేషన్ బాల్స్ మ్యాన్. అది వెల్. ఒక్కడే కొడుతుంది, మిగతా కొట్టిన చప్పట్లు. అది వావ్. సారీ, అది వదిలే, కౌంట్. గెట్ ద బాల్. క్యాచ్. అది కౌంటా? బయటపడింది. లేదు 4 point. ఒక బాల్ మిస్ అయింది. ఓకే, వావ్. బాల్ తీసుకురా. సరే రా, ఆగండి రా, ఇటు తిరిగి. ఇంతకు ఆడిన అబ్బాయి కూడా హీ గాట్ 5 points. ఇంటెలిజెంట్ బాయ్. నువ్వే అది ఆడింది. అది ఆ అబ్బాయి ఆడాడు. గెస్ చేసామో లేదని ట్రై చేసాము. అబ్బాయి ఇంటెలిజెంట్. సో స్టార్ట్. ఓకేనా? వావ్, క్యాచ్ రా. క్యాచ్. అది మొత్తం స్టెప్పులు కొడుతున్నావు లడ్డు. అల్లు లైట్. క్యాచ్. వావ్. సో సక్సెస్ఫుల్గా ఈ పిల్లోడు. ఏం పేరు నీ పేరు? గట్టిగా. చేతన్ అతి కష్టం మీద 4 balls సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. క్లాప్స్ కొట్టండి ఒకసారి గట్టిగా. 40 points వచ్చాయి. వెల్ ప్లే. సో వీఆర్ గోయింగ్ ఫర్ నెక్స్ట్ రౌండ్. సో సక్సెస్ఫుల్గా మన వాళ్ళు 3rd round కంప్లీట్ చేశారు. పాయింట్స్ చూద్దాము. పాయింట్స్ వచ్చేసి ఈ బాబుకి టైగర్ ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 5 points వచ్చాయి. 50 points. ఇతనికి 4. గట్టి చెప్పేం కాదు. 4 అంటే 40 points వచ్చాయి. 40 points. 40 points. సో మనం ఇప్పుడు 4th roundకి వచ్చాం. 4th roundకి వచ్చేసి ఒక బుట్ట ఉంటుంది, ఒక బాల్ ఉంటుంది, బాస్కెట్ బాల్ అనమాట. ఇక్కడ నుంచి మనము 10 balls ఉంటాయి, ఆ బాస్కెట్లో వేయాలి. ఎవరైతే ఎక్కువ వేస్తారో బాల్కి పాయింట్ వస్తుంది. పాయింట్ అంటే 10 points వస్తాయి. ఓకేనా? సో ఎనర్జెటిక్గా వీఆర్ గోయింగ్ ఫర్ 4th round. గో. అది వావ్. అది అటు వరంగల్, ఇటు కరీంనగర్ 2 కవర్ చేయి. నాన్న కాన్సన్ట్రేషన్ అని బుట్ట. వావ్. ఫెంటాస్టిక్, మార్వెలస్, మైండ్ బ్లోయింగ్. అయిపోయింది. వెల్ పాయింట్. సో ఐ హోప్ 1 2 3 4 40 points. బాబు ఏం పేరు? శ్రీవర్ష. 40 points వచ్చాయి. సో నెక్స్ట్ ప్లేయర్. సో ఫస్ట్ కిట్ కంప్లీట్ చేశాడు. 40 points వచ్చాయి. అండ్ సెకండ్ కిట్ ఈస్ గోయింగ్ టు ప్లే స్టార్ కిట్. 3 2 1 గో. అది వెస్ట్ ఇండీస్ కొట్టు. సౌత్ ఆఫ్రికా. కాన్సంట్రేట్. అది శ్రీలంక. బంగ్లాదేశ్. అది దుబాయ్. నాన్న స్టేట్ ఆ బుట్టలో కొట్టినా. వావ్, అయిపోయింది, పడ్డది. వావ్. అది
పడింది కొట్టాడు పడింది సో అతి కష్టం మీద మన లక్కీ ఛాంప్ వచ్చేసి ఒక పాయింట్ కొట్టాడు. 10 పాయింట్స్ వచ్చాయి. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. 2 స్టార్ కిట్స్ కంప్లీట్ చేశాడు. థర్డ్ స్టార్ కిట్ వచ్చాడు. అక్షిత్ లక్కీ ఛాంప్ 3, 2, 1 గో స్టార్ట్. నాన్న 10 పాయింట్స్ పడాలి నాన్న అందులో. అది అయిపోయింది. పడింది. లేప్ పైకి లేప్. బోర్డు పైకి లేపు. ఏం కాదు. ఈయనకు ఒకసారి జూమ్ కొట్టు బాబు. చాలా కాన్సన్ట్రేషన్ ఆన్ బాక్స్ మ్యాన్. దాన్ని కొట్టు. అయిపోయింది. పడ్డది. ఇప్పుడు పడుతుంది చూడు. అది అరే అది వెల్ డన్. వావ్ పడ్డది. వావ్. సో హీ గాట్ 20 పాయింట్స్. 2 పాయింట్స్ 2 బాల్స్. సో ఇప్పుడు చూసినట్టయితే 4th కిడ్ వచ్చాడు. స్టార్ కిడ్. హీ ఈస్ గోయింగ్ టు ప్లే అండ్ వాట్స్ గెట్ సెట్స్ గో. అది ఇంకొంచెం కొట్టు. కెమెరా దగ్గర మెల్ల కొంచెం పడింది. అయిపోయింది. పడ్డది. వా అల్లుసే గేలో యారు. అరే 10 పాయింట్ కొట్టు. కరెక్ట్ కొట్టు. పర్లేదు. వెల్ ప్లే. సక్సెస్ఫుల్గా 4th రౌండ్ కంప్లీట్ చేశాడు. సో ఇప్పుడు పాయింట్స్ చూద్దాం ఏది ప్లేయర్స్. సో సక్సెస్ఫుల్గా 4th రౌండ్ కంప్లీట్ చేశారు. ఐ హోప్ పాయింట్స్ వచ్చేసి ఒకసారి కనుక్కుందాం. హ్యాపీ బర్త్డే. 0 పాయింట్స్ వచ్చాయి సక్సెస్ఫుల్గా. సో ఇప్పుడు మనము ఫస్ట్ సెకండ్ ఒక పార్ట్ వచ్చింది అండ్ థర్డ్ ఫోర్త్ ఒక పార్ట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ పార్ట్లో విన్నర్కి సెకండ్ పార్ట్లో విన్నర్కి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ పార్ట్లో వచ్చేసి హైయెస్ట్ స్కోర్ వాళ్ళతో చూద్దాము. ఐ హోప్ నీది ఫస్ట్ దాంట్లో 40 కదా. 40 అండ్ సెకండ్ 40 80 పాయింట్స్. నీకు ఫస్ట్ దాంట్లో ఎన్ని వచ్చాయి? 40. సెకండ్ దాంట్లో 10 50. నీకు ఫస్ట్ దాంట్లో ఎన్ని వచ్చాయి? 50. సెకండ్ దాంట్లో 50 20 50 50 20 కరెక్టేనా? 70 అయితే కరెక్టే. నీకెన్ని వచ్చినాయి? ఫస్ట్ 4. ఓకే. ఫస్ట్ 40 వచ్చాయి. సెకండ్ దాంట్లో 0 వచ్చాయి. సో ఐ హోప్ ఈ రౌండ్లో విన్ అయింది దిస్ ఛాంప్. ఈ అబ్బాయి విన్నాడు. పేరేం పేరు? శ్రీవత్స. 80 పాయింట్స్ విన్నాడు. అండ్ ఇంతకు గేమ్లో వాళ్ళకి కూడా కౌంట్ చేసి చెప్తాము. ఎవరికి ఎన్ని పాయింట్స్ వచ్చాయో వాళ్ళ దాంట్లో ఒక ఫస్ట్ ప్రైజ్ అని వీళ్ళ దాంట్లో ఒక ఫస్ట్ ప్రైజర్కి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది, ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఇంతటితో ఈ సెకండ్ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్లీ. చప్పట్లు కొట్టొచ్చు అందరూ ఒకసారి. అండ్ అదే సో ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్ విన్నర్ని డిక్లేర్ చేద్దాం. సారీ. ఐ హోప్ 5 పాయింట్స్ వచ్చాయి అమ్మాయికి. నీకు 10 పాయింట్స్ వచ్చాయి. 5. సో వీళ్ళకి ఎందుకు ఇట్లా డిక్లేర్ చేస్తున్నామంటే అతి కష్టం మీద బెలూన్ రౌండ్ ఆడారు, దాంట్లో స్కోర్ చేయలేకపోయారు. అండ్ సెకండ్ అతి కష్టం మీద బిస్కెట్ రౌండ్ ఆడారు. ఆ బిస్కెట్ కూడా మొత్తం బిస్కెట్ అయిపోయింది. కొంతమంది డిసప్పాయింట్ అయ్యి ఈ అమ్మాయి ఒక అమ్మాయి ఏం పేరు నీ పేరు? ఐషా అంటే నేను ఐషా అనుకున్నా. సో ఎనీహౌ కంగ్రాచులేషన్స్. సో ఫస్ట్ ఇతను ఇక్కడ ఈ పర్సన్ అండ్ షీ ఈస్ ద విన్నర్ అండ్ హీ ఈస్ ద విన్నర్. పేరేం పేరు? శ్రీవత్స. ఐష్. ఓకేనా? సో ఇప్పుడు వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు స్కూల్ ప్రిన్సిపల్ గారు గిఫ్ట్స్ డిస్పోజ్ చేస్తారు. వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ప్రైజ్కి అండ్ 2 ప్రోగ్రామ్స్ జరగడంలో ఫస్ట్ ప్రైజర్స్కి. మేడం మీరు కూడా ఇక్కడ రండి మేడం. ఓకేనా మేడం? సో షీ ఈస్ ద ఫస్ట్ ప్రైజర్ అండ్ హీ ఈస్ ద ఫస్ట్ ప్రైజర్. You come this side, you go that side. Very well played, Srivastava. Thank you, madam. Okay. Keep the sportive spirit continuing. Wow, claps. Win many more prizes and bring laurels to the school. Congrats. Congratulations. Claps, guys. We thank you, the Chiru team, for properly and nice fun, for the entertainment, for the small short videos that you have taken and created an entertainment and sportive spirit among the children. Thank you, and we wish Wesley Co-ed High School also
for your blessings and all the good things. And one more, we want to tell you that there are admissions open from classes nursery to 10th. It's a high school, so you can avail the admissions here. And first come first service, who comes first will get an discount. Wow, Okay. claps. And It's a very very old and very well known school in the history, and it's a very eco friendly and very big campus. You do not find such big playground anywhere in and around of Secunderabad. So you can be a part of my school and be blessed. Thank you. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. అండ్ థ్యాంక్స్ ఫర్ ప్రిన్సిపాల్ మేడం, వెస్లీ కోఎడ్ హై స్కూల్. థ్యాంక్ యూ మ్యామ్. ఇలా మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాము. అండ్ కంగ్రాచులేషన్స్ టు స్కూల్. అండ్ ఇప్పుడు అడ్మిషన్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. కొత్తగా ఓపెన్ చేసి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది అంటే కొంచెం హైలీ ఇస్తారు మేడం వాళ్ళు. సో అండ్ కంగ్రాచులేషన్స్ టు ఫస్ట్ ప్రైజర్స్. క్లాప్స్ ఒకసారి అందరూ. ఓకేనా మ్యామ్? ఓకే, సో ఒకసారి స్కూల్ నేమ్ చెప్తారా అందరూ? సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.